Okay, రండి అసలు ఏమైంది ఇంకేం గొడవైందా ఆయనకున్న వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళందరూ వచ్చి మీరంతా ఇలా అడ్డుకున్నారు. నేను మంత్రి గారు నలుగురు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్ మొత్తం ఇక్కడే ఉన్నది. నామినేషన్ వేయబోతున్న క్రమంలో కూడా నాకు ఆడవాళ్ళంతా అడ్డుకున్నారు. అలా లోపలికి వెళ్తున్నప్పుడు కూడా సంజయ్ తల్లిదండ్రులు వచ్చి నామినేషన్ వేయొద్దు, నా కొడుకు నీనామస్గా వెంకటరెడ్డి వెళ్తున్నాడు, నువ్వు ఎందుకు నామినేషన్ వేస్తున్నావు అని నా పక్కన ఉన్నటువంటి మాజీ ఎంపీ రాగడం అలాంటి సమాజాన్ని నేను మార్చాలి. చదువుకున్న వ్యక్తిగా నేను మార్చాలి, చదువుకున్న మనిషిగా నేను మార్చాలి. నామినేషన్ వేస్తాను, నిలబడతాను, ఇలాంటి అమాశాలని నిర్మూలన చేయగలుగుతాను. ఇప్పుడు మీ ఆయన కూడా కిడ్నాప్ చేసి వాస్తవమేనా లేదంటే అది కొంతమంది పట్టుకోదా అని చెప్పి చెప్తాం. వాటర్లో ఈగ పడితేనే తాగమే, ఉచ్చ తాగాలంటే 4 లక్షల మందులు కలిపి తాగాలంటే ఇంత ఏహైకమైన పని. చాలా దారుణం సార్ ఇది. దీనిపైన ఎట్లా పోరాటం చేస్తారు సార్? ఎన్నికలతో గ్రామానికి గెలవడానికే నేను ప్రయత్నిస్తున్నాను, గెలవాలని గ్రామస్తుల అండదండలు కూడా ఆలోచిస్తారు. ఇది కూడా మంచి పని చేయడానికి బానిసత్వం చర్చల వ్యక్తులైతే కనీసం నీతి నియమాలను ఆలోచిస్తారు అని నేను భావిస్తున్నాను.